హాయ్ అండి అందరికీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు అండ్ వెల్లుల్లి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఆనియన్, చింతపండు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో నువ్వులు, కారం, ఉప్పు వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మిక్సర్ జార్‌లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మిర్చి బజ్జీలని మధ్యలో ఘాటు పెట్టుకొని గింజలు తీసేసి ఈ మసాలాని మిర్చీలలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక కొద్దిగా మసాలా మిగులుతది, అది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మసాలా పెట్టుకున్న మిర్చి కూడా వేసి మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గించుకోండి. తర్వాత ఇందులో పసుపు వేసుకోండి. తర్వాత పెరుగుని ఒక బౌల్‌లో తీసుకొని ఇందులో మిగిలిపోయిన మసాలాని వేసి బాగా కలుపుకొని ఈ పెరుగు మిశ్రమాన్ని కర్రీలో వేసేసి గరం మసాలా కూడా వేసి మూత పెట్టేసి ఆయిల్ బయటకు తేలేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ఇందులో కొత్తిమీర వేసేసుకుంటే యమ్మీ యమ్మీ మిర్చి బజ్జీ కర్రీ రెడీ.